రియల్ ఎస్టేట్ మోసాల నుంచి బయర్స్‌ని, కస్టమర్స్‌ని ఎలా కాపాడుకోవాలంటారు? కాపాడుకోవాలంటే వాళ్ళంతలో వాళ్ళు ఇప్పుడు మనం తీసుకున్న గోతిలో మనమే పడతాం. ప్రాపర్ చెక్ చేసుకోవాలి కదా! హ్మ్. ఇప్పుడు ఇన్వెస్టర్స్, బయర్స్ డబ్బులు ఎంతో కష్టపడి సంపాదిస్తారు. ఓకే. అది ఖర్చు పెట్టేటప్పుడు కొద్దిగా చూసుకొని ఖర్చు పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే అందరూ మోసాలు చేయరు. కానీ అందరూ పర్ఫెక్ట్‌గా చేయరు. హ్మ్. 2 రకాల మనుషులుంటారు. కాకపోతే మోసం చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. నిజంగా కట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అందులో మోసం చేసేటెవరు, కట్టేవాడు ఎవడని మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఓకే. ఇన్వెస్టర్‌గా. ఎందుకంటే డబ్బులు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కష్టపడి ఒక రూ. 1,00,00,000, 2,00,00,000 పెట్టుకొని కొనుక్కుంటారు. లైఫ్‌లో ఒక్కసారి కొనుక్కుంటారు. హ్మ్. రెండోసారి కొనుక్కోవడం చాలా మందికి సాధ్యం కాదు. అవును. అత్తగారు స్పాన్సర్ చేసేవాళ్ళు, లేకపోతే అంబానీ, అదానీ గ్రూప్ ఉంటే తప్ప హ్మ్. చేసుకోలేము మనం. హ్మ్. హ్మ్. సో, ఈ బయర్స్ నేను చాలా వీడియోస్ ఇప్పుడు దాదాపు చాలా ప్రతి ఛానల్‌లో కూడా చెప్తున్నాను. ఏంటంటే కొనుక్కునే ముందు ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ని అపాయింట్ చేసుకోండి. ఓకే. చేసుకుంటే ఏమవుద్దంటే వాళ్ళకి కొద్దిగా ఆ ఏరియాలో గ్రిప్ ఉంటది. హ్మ్. ఆ బిల్డర్స్ గురించి నాలెడ్జ్ ఉంటది. ప్రైసింగ్ గురించి నాలెడ్జ్ ఉంటది. ఓకే. అమ్యూనిటీస్ గురించి నాలెడ్జ్ ఉంటది. గత 5, 10 సంవత్సరాలుగా రేట్లు ఎలా పెరుగుతూ వచ్చాయి, నెక్స్ట్ 10 సంవత్సరాల్లో రేట్లు ఎలా పెరుగుతాయి అనేది వాళ్ళు చెప్తారు. అయితే మనం ఏం చేస్తామంటే మెజారిటీ ఆఫ్ ది అందరని చెప్పను. మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్, బయర్స్ ఏం చేస్తారంటే ఆడికి 1%, హ్మ్. 2% ఇవ్వాలని అపాయింట్ చేసుకోవడం మానేస్తారు ఓకే. ఏజెంట్స్‌ని. అప్పుడేమవుతది ఈ 1% మిగులుతది, 99% పోతది. హ్మ్. పు చే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ఆకులు ముందే పట్టుకుంటే కాలకుంటుంటాయి. సో, ఈ ఏజెంట్‌ని కూడా చాలామంది ఏమంటే ఏజెంట్‌లు కూడా చీటింగ్ చేస్తున్నారు. కరెక్టే. అందరూ చేయరు కదా! 10 మందిలో హ్మ్. ఒకడిద్దరు ఉంటారు. మీరు ఎతుక్కోవాలి. ముగ్గురు, నలుగురు ఏజెంట్‌తో మాట్లాడి ఆయనకి ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఓకే. బ్రాండ్ ఎట్లా ఉంది, మార్కెట్ ఎట్లా ఉంది, హ్మ్. ఆయన దగ్గర కొన్న పాత కస్టమర్స్ ఏమంటున్నారు, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎంప్లాయీస్ ఏమంటున్నారు. ఓకే. ముఖ్యంగా బిల్డర్‌ని కలవాలి, ఓనర్‌ని. సేల్స్ ఓకే. వాళ్ళని కలవండి, ఏజెంట్స్‌ని కలవండి. హ్మ్. ఫైనలైజ్ చేసేటప్పుడు మీరు ఒక 5, 10 ప్రాజెక్ట్స్ చూస్తారు. అన్నిటికెళ్ళాలి. ఏ ప్రాజెక్ట్ అయితే మీరు కొనుక్కోవాలనుకుని ఫైనలైజ్ చేస్తారో, ఆ ప్రాజెక్టు ఎండీ గాని, ప్రమోటర్ గాని, చైర్మన్ ఎవరో ఒకరు ఉంటారు. ఓకే. ఆర్ఓసీలు, ప్రమోటర్స్. వాళ్ళని కలిసి మాట్లాడండి. వాళ్ళ విజన్ ఏంటి? ఇంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? హ్మ్. ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారన్నది కంటే ఎన్ని ప్రాజెక్ట్ టైమ్‌లో కంప్లీట్ చేశారు? ఓకే. సేల్ అగ్రీమెంట్‌లో ఇచ్చిన స్పెసిఫికేషన్ ఇచ్చారా లేదా? పెనాల్టీ క్లాజెస్ ఎట్లా ఉన్నాయి? క్యాన్సిలేషన్ క్లాజెస్ ఎట్లా ఉన్నాయి? హ్మ్. అమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు? బ్రాండెడ్ ఇస్తున్నారా? నాన్ బ్రాండెడ్ ఇస్తున్నారా? ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. అవన్నీ ఓకే. చూసుకొని మీరు సాటిస్ఫై అయితేనే కొనుక్కోవాలి. ఓకే. లేకపోతే ఏమవుతుందంటే మీరు తొందరపడి ఎస్పెషల్లీ ప్రీ లాంచ్‌ల్లో కొనకూడదు. ప్రీ లాంచ్‌లో కొంటే ప్రాబ్లమ్ అవుతది. ఎందుకంటే మీరు ప్రీ లాంచ్‌లో కొనేసి అక్కడ ఏమీ లేకుండా పేపర్ లేవు, అప్రూవల్ లేవు, పర్మిషన్ లేవు, కన్‌స్ట్రక్షన్ లేదు. ఉట్టు భూమి చూసి కొనేస్తే కాదు. ఆ భూమి కూడా 100% ట్రాన్స్‌ఫర్ అయ్యి ఉంటది. జీపీఏ మీద తీసుకుంటారు. ఓకే. సో, ఇన్వెస్టర్స్ కాపాడుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు టైమ్ స్పెండ్ చేయాలి. హ్మ్. ఇంకోటి ఖచ్చితంగా చేయాల్సింది ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు మాత్రం అపాయింట్ చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. నెగోషియేషన్ చేసి పెడతారు, వాల్యుయేషన్ చేస్తారు, లీగల్ ఒపీనియన్‌కి సహాయం చేస్తారు, బ్యాంక్ లోన్ కావాలంటే చెప్తారు, సర్వేయింగ్ చాలా ఉన్నాయి. ఓకే. అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా వీళ్ళు ఓన్లీ బ్రోకరేజ్ ఛార్జ్, ఇవన్నీ ఛార్జెస్ ఆర్ అలైడ్. అంటే ఫ్రెండ్లీగా సర్వీస్ ఇస్తారు కానీ దానికేం ఛార్జ్ చేయరు. హ్మ్. లోన్ నాకు ఎవరంటే లోన్ నేను చేయను. లోన్ ఇచ్చే ఏజెంట్ మీకు అప్పచెప్తాను. మీరు ఆయనతో ఓకే. మాట్లాడుకొని ఆయన చూసుకుని నాకేమి ఇయ్యక్కర్లే. ఓకే. ఓకే. అట్లా లీగల్ ఒపీనియన్. హ్మ్. హ్మ్. నాకు లాయర్లు తెలియట్లేదు. వీలైతే బ్యాంక్ ప్యానెల్ ఆథరైజ్డ్ లాయర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం బెటరు. మీది ఎవరి కనెక్షన్ అయితే నన్ను అడిగితే నేను 2, 3 లాయర్‌ని సజెస్ట్ చేస్తాను. ఆ లాయర్ మీకు రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఉంటది. ఆ ప్రాపర్టీ తీసుకోవాలా? తీసుకోవద్దా? ఓకే. తీసుకోవాలంటే దానికి ఎక్కువ తక్కువ లేవుంటే ఏం డాక్యుమెంట్ తెచ్చుకోవాలి. కొన్ని ప్రాపర్టీస్ డాక్యుమెంట్ తెచ్చుకున్నా లీగల్ క్లియర్. అది 3 ఆప్షన్స్ ఇస్తాడు. కొనుక్కోవచ్చు. రెండోది ఈ డాక్యుమెంట్స్ తెచ్చుకుంటే కొనుక్కోవచ్చు. మూడోది అసలు కొనుక్కోవద్దు అంటాడు. ఆ ఓకే. లీగల్ ఒపీనియన్ బిల్డర్ చేసిన ఒపీనియన్, ఓనర్ చేసిన ఒపీనియన్ కంటే మీ అంతలో మనం కొనుక్కునేటప్పుడు యాజ్ ఎ బయర్ మన ఒపీనియన్ మనం తెచ్చుకోవాలి. లీగల్ ఒపీనియన్. హ్మ్. మనకు తెలిసిన లాయర్‌తో. ఎందుకంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గాని ఎవరైనా ట్రస్ట్ ఫ్యాక్టర్. ఓకే. ప్రొఫెషనల్ సర్వీస్ ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అతాపతా లేనోళ్ళ దగ్గరికి వెళ్తే మోసపోతాం. మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు హ్మ్. చాలామంది ఏజెంట్స్‌కి ఆఫీసులు ఉండవు. రేరా లైసెన్స్ ఉందా లేదా అని అడగాలి. ఓకే. అది తెలీదు. అది లేకుండా ఉన్నప్పుడు కొద్దిగా డిస్కరేజ్ చేయండి. అన్నీ నువ్వు తీసుకుంటే బెటర్. అట్లనే బిల్డర్స్ కూడా ప్రాజెక్ట్ రేరా ఉండాలి. బిల్డర్ రేరా ఉండాలి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ, డీటీసీ వీటిలో ఏదో ఒకటి ఉండాలి. ఓకే.
అవన్నీ చూసుకొని కొనుక్కుంటే వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదని నా ఉద్దేశం. ఎందుకంటే మోసపోవడం అంటే ఏంటి? మనకి ఏ అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతున్నాం. హ్మ్. అది చేయకండి. వాళ్ళు ఏది చెప్తే అది నమ్మడం కాకుండా మనంతట మనం చెక్ చేసి ఒకళ్ళని సంప్రదిస్తే ఎవరు దొరకకపోతే నేనున్న నాలాంటోళ్ళు చాలామంది మార్కెట్‌లో ఉన్నారు. వాళ్ళని ఓకే. సంప్రదించి వాళ్ళకు మినిమం కన్సల్టెన్సీ అంటే ఇవ్వండి. ఇప్పుడు మీరు 2,00,00,000, ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్నాడు. ఒక 5,000, 10,000కి ఎందుకు ఆలోచిస్తారు? హ్మ్. అయితే మీకు గైడ్ చేస్తారు ప్రాపర్‌గా. నాలెడ్జ్ ఉన్నవాడు గైడ్ చేస్తాడు కానీ నువ్వు వెళ్లి గైడ్ చేయలేవు కదా! ఇప్పుడు అవును. మీడియా ఫీల్డ్ నాకు అనుభవం లేదు. మీరు మీరు బాగా చేస్తారు. నాకు తెలీదు. నా ఫీల్డ్ నాకు ఎక్స్‌పర్ట్. అవును. సో, మనం ఏంటంటే ఇన్వెస్టర్‌కి కూడా ఎప్పుడు నా ప్రోగ్రామ్‌లు దాదాపు ఇప్పుడు 750 ప్లస్ వీడియోలు ఉన్నాయి డిఫరెంట్ ఛానల్స్‌లో. ఓకే. అన్ని వీడియోస్‌లో కూడా మన అవేర్‌నెస్ హ్మ్. క్రియేట్ చేస్తున్నాం. మీరు ఇబ్బంది పడకూడదు. బయర్స్ మోసపోకూడదు. అందరూ మోసం చేయరు. ఇప్పుడు ఆ మోసం చేసేవాడి చేతిలో పడితే మనం కూడా మోసపోతాం. ఓకే. చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువే. హ్మ్. అర్థమైందా? అర్థమైంది సార్. సో, రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ గేమ్. హ్మ్. తొందరపడి ఎమోషన్‌లో, సెంటిమెంట్‌లో డెసిషన్ తీసుకోకండి. ఓకే. మీకు రిక్వైర్మెంట్ కావాల్సినవి ముందు క్లియర్‌గా మనం సెర్చ్ మొదలుపెట్టే ముందే నా బడ్జెట్ ఎంత? నాకు లోన్ ఎంత వస్తది? నాకు ఏ ఏరియాలో కావాలి? ఫ్లాట్ కావాలా? ప్లాట్ కావాలా? విల్లా కావాలా? భూమి కావాలా? ఫార్మ్ ప్లాట్స్ కావాలా? అనేది ఒక డెసిషన్ ఓకే. క్లారిటీగా ఉండాలి. ఉంటే మీ డీల్ అనేది పాజిటివ్‌గా జరుగుతది సక్సెస్‌ఫుల్‌గా. అప్పుడు ఇబ్బంది ఉండదు. లేకపోతే టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లే. హుహు. మనం తప్పు ఓకే. చేసిన తర్వాత బాధపడితే ఏం ఉపయోగం? చాలామంది ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు 3,00,00,000 పెట్టా, 2,00,00,000 పెట్టా. ఎందుకు పెట్టాలి? ఎందుకు బాధపడాలి? హ్మ్. దానివల్ల ఎంత స్ట్రెస్ వస్తది? అవును. చాలామంది 90% మంచి ఆ 10% కోసం మనం ఆలోచించాలి. ప్రీ లాంచ్‌లో లాస్ట్ 10 నెలల్లో 10 కంపెనీలు ఎత్తేసారు. ఎవరికి హ్మ్. లాస్ 10,000,00,00,000 కలెక్ట్ చేశారు. మనం అందులో ఉంటే ఫ్రీలో స్ట్రెస్ లెవెల్స్ ఎంత పెరుగుతాయి? సో, ఫైనల్‌గా నేను సజెస్ట్ ఇచ్చేది ఏంటంటే సెట్ ఆఫ్ డాక్యుమెంట్ ఉంటాయి. మనకు తెలియనప్పుడు ఆ లైన్‌లో ఎక్స్‌పర్ట్ అయిన ప్రొఫెషనల్ రియల్టర్‌ని అపాయింట్ చేసుకొని ఆయన ద్వారా వెళ్తే మీకు 90% రిస్క్ తక్కువ ఉంటది. ఓకే. సో, దీని మీద మన ప్రేక్షకులకి ఏమైనా డౌట్స్ ఉన్నా, డీటెయిల్స్ కావాలన్నా దే కెన్ చాలామంది అండి ఒక్క నిమిషంలో చెప్పండి. ఒక్క నిమిషంలో చెప్పలేము. 2,00,00,000 పెడుతున్నావు. ఒక్క నిమిషంలో ఎలా చెప్తాను? నేను హ్మ్. అర్థం చేసుకోవాలి కదా కేసు. అర్థం చేసుకోవాలంటే ఓకే. టైం పడుతుంది. సో, ఎవరైనా కొద్దిగా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వైస్, సజెషన్ ఇస్తాం.